హాయ్ అందరికీ. నా సంక్రాంతి బ్లౌజ్ అయితే నేను ఈ ప్యాటర్న్స్తో ట్రై చేసిన, బాగానే వచ్చింది. ఈ ప్యాటర్న్ 38 సైజ్ తీసి ఎలా ఉందో అలాగే కట్ చేసిన. సంకలోతులు అవి ఏమి నేను తీయలేదు, కానీ మెడల డిజైన్లు మాత్రం మార్చిన. నా బ్లౌజ్కి అయితే ఇలా పూసల డిజైన్ ఉంది కదా, ఇక్కడ మెడకు కూడా నేను గమ్ అంటించి దాని మీద ఈ పూసలు ఇంట్లో ఉంటే అవి అంటించేసాను. బ్యాక్ హుక్స్ పెట్టాను అనమాట. ఈ విధంగా ఇచ్చాను. డిజైన్ అయితే చాలా బాగుంది అనిపించింది. ప్యాటర్న్స్ తో యూజ్ చేసి కట్ చేస్తున్నాను కదా, ఎలా వస్తుంది ఏంటో అనుకున్నాను, కానీ బాగానే వచ్చిందండి. చిన్న చిన్న మార్పులు చేసుకుని కట్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే చక్కగా ప్యాటర్న్స్ యూజ్ చేసి, అస్సలు బ్లౌజ్ కటింగ్ రాకపోయినా స్టిచ్చింగ్ టచ్ ఉంటే చక్కగా ప్యాటర్న్ యూజ్ చేసి బ్లౌజులు కుట్టుకోవచ్చు హాయిగా. చూడండి, ఇక్కడ హ్యాండ్స్ దగ్గర నేను ఈ హ్యాంగింగ్ స్టోన్స్ మొన్న ఎప్పుడో కొన్నాను కదా, అవైతే యూజ్ చేశాను. ఆ లేస్ని మెడ దగ్గర కూడా నడుం దగ్గర కూడా వేద్దాం అనుకున్నాను, కానీ అంత టైం లేదండి. ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాం అనేసి ఇంకా తర్వాత వేసుకుందామని ఇంత మట్టికి సరిపోయి ఇంట్లో అందరూ రెడీ అయిపోయినా నేను ఇంకా పూసలు అతికించుకుంటుంటే అందరూ నవ్వుతున్నారు. నా బ్లౌజ్ కుట్టుకుంటే నాకు అస్సలు ఓపిక లేదండి. రెడీ అవ్వాలంటే నీరసం వచ్చింది. కొంచెం పౌడర్ రాసుకున్నా ఎంత పౌడర్లా కనిపిస్తుంది నా ముఖం, ఎందుకంటే నాది డ్రై ఫేస్ అండి. ఈ సంక్రాంతి నా సారీ లుక్ అయితే ఇలా ఉంది. ఇక గోరింటాక్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇంకా టైం దొరికింది కదా, ఇప్పుడు పెట్టుకుంటున్నాను. గోరింటాక్ అయితే సింపుల్ గా ఏం లేదు, మధ్యలో ఇలా పెట్టుకుని వేళకు పెట్టుకున్నాను అనమాట. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. కొత్త పట్టీలండి ఈ సంక్రాంతికి స్టార్ట్ చేసిన పెట్టుకోవడం. బాగున్నాయి కదా, చాలా పెద్దవి తీసుకున్నా, ఎప్పటికీ అరగకుండా ఉంటాయి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి, సంక్రాంతి, కనుమ, మొక్కనుమ శుభాకాంక్షలు అండి. వీడికి ఒక లైక్ చేయండి. బాయ్.